జీవకోటి మనుగడకు పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయని ఎంపీడీఓ బాలకృష్ణ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్చిన బాలరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్లో మొక్కలు నాటారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణంలో వన మహోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు, ఎంపీడీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 500 మొక్కలను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తు తరాల కోసం చెట్లు ఎంతో అవసరమని, కాలుష్య నివారణ కొరకు చెట్లు ఎంత దోహదపడతాయని వారన్నారు. చెట్లు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కృషి చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ రాజేష్, కార్యదర్శి సైఫుద్దీన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెలిమల నర్సయ్య, నాయకులు కరక గంగారెడ్డి, సురేందర్ గౌడ్, చెలమల శ్రీనివాస్, నిమ్మల గంగాధర్, మహిళా మండలి సభ్యులు, ఆర్టీసీ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దర్పల్లి గ్రామ మండల ప్రజలకు వన మహోత్సవ శుభాకాంక్షలు. మనిషి మనుగడకు ఆధారమైన ప్రాణవాయువునిచ్చే చెట్ల పెంపకం కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. నానాటికి అంతరించిపోతున్న అడవుల వల్ల, వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల, వర్షాలు లేక దుర్భిక్షం ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి సంవత్సరము ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమం పేరుతోని చెట్ల పెంపకానికి శ్రీకారం చుడుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో చెట్ల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ పర్సన్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏపీఎం వినోద, అలాగే ఐకేపీ సభ్యురాళ్ళు, మహిళా సోదరిమణులందరి సమక్షంలో ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి గ్రామంలో చెట్ల పెంపకానికి మా వంతు కాంగ్రెస్ పార్టీ తరఫున మా వంతు సహకారం అందించి చెట్ల పెంపకానికి తోడ్పడతాం. అలాగే ఈ సందర్భంగా మనం మిగతా పార్టీలకు కూడా పిలుపునిస్తున్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రజల కోసం చేసే కార్యక్రమం కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ కార్యకర్త కూడా ఈ వన మహోత్సవం చెట్ల పెంపకం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. అందరూ చెట్ల పెంపకానికి తమ వంతు కృషి చేసి ప్రతి ఒక్కరూ తలా ఒక చెట్టు నాటే విధంగా ముందుకొచ్చి చెట్లు పెంచే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. మన అధికారుల ఆధ్వర్యంలో, ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఈ చెట్లు మొక్కలు నాటడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అందరం కూడా దీన్ని ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు అందరికి కూడా అందరం తరపున, దర్పల్లి తరపున అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరం కూడా కలిసికట్టుగా ఉండి అభివృద్ధిని ముందుకు సాగించుకోవాలా. అట్లనే చెట్లు కూడా మనము వాటర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎండాకాలంలో దీనికి బాధ్యులని ఉపాధి హామీ కింద పెట్టి వాళ్ళని ఒకరిలో ఇద్దరు కేటాయించి కంపల్సరీగా వీటిని పెంచాలని మీ అందరికీ తెలియజేస్తూ మండల ప్రజలకి వన మహోత్సవం శుభాకాంక్షలు. మన ప్రభుత్వ ఆదేశానుసారము ప్రతి గ్రామ పంచాయతీలో 4120 మొక్కలు నాటాల్సిందిగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి గ్రామ పంచాయతీలోని బస్టాండ్ ఆవరణలో 500 మొక్కలను నాటడానికి సిద్ధపరిచాము. అదేవిధంగా మొక్కలు నాటడమే కాకుండా ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కల్ని సంరక్షించుకోవాలని కోరుతున్నాం.